హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనాస్ ఇన్ఫో. మై నేమ్ ఈజ్ మోహన. సో ఈరోజైతే నేను మై హోమ్ టూర్ వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, ఈ రోజుకి కుదిరింది. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మేము రీసెంట్గా వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాము. సో ఇక్కడ మేము తీసుకున్నటువంటి కొత్త వస్తువులన్నీ మీతోటి నేను షేర్ చేసుకుంటాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. సో దట్ నాకు మోటివేషన్గా ఉంటుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో ఎక్కువ టైం తీసుకోకుండా మా హోమ్ టూర్ని మీకైతే అందరికీ చూపిస్తాను. సో ఇది మేము హైదరాబాద్లో ఉంటున్న ఇంట్లో చేస్తున్న హోమ్ టూర్ అండి. సో ఎక్కువ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా సింపుల్గా ఉంటుంది మా ఇల్లు. ఇప్పుడైతే ఇంకా చూపించేస్తాను రండి. మేము ఇంట్లోకి రావాలంటే ఇలా స్టెప్స్ మీద నుంచి రావాలి. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, సో లిఫ్ట్ అయితే యూస్ చేయము, స్టెప్స్ పైనే వస్తాము. మా అపార్ట్మెంటు మొత్తం ఫ్లోర్స్ ఉంటుంది. 3 ఫ్లోర్స్ ఏమో 3 ఫ్లాట్స్ ఉంటాయి. ఫ్లాట్కి పైన 4th ఫ్లోర్లో వచ్చి పెంట్ హౌస్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్స్ 3 అండి. ఇక్కడ మేము ఉంటుంది ఒక ఫ్లాట్, ఆ పక్కకు ఒకటి, మాకు ఆపోజిట్లో లోపల సైడ్కి ఒకటి ఉంటుంది. సో ఇదైతే మా హౌస్ అండి. సో మేము ఇక్కడ బయట చెప్పుల స్టాండ్ బయట పెట్టుకుంటాం, మా పిల్లల సైకిల్ కూడా బయటే పెట్టుకుంటాము. నైట్ టైం లోపలికి మూవ్ చేసుకుంటాము. సో ఇదైతే ఇంట్లోకి వెళ్ళడానికి మెయిన్ డోర్ దర్వాజా ఇటువంటి ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక రూమ్ వస్తుంది, అది లివింగ్ రూమ్ లానే. సో ఈ లివింగ్ రూమ్లో మాకు ఎలా ఉందో ఓవరాల్గా ఒకసారి అయితే మీరు చూసేయండి. ఈ లివింగ్ రూమ్ నుంచి ఆ లాస్ట్ కార్నర్లో కనిపిస్తుంది కదా, అది కిచెను. సో ఇక్కడ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి. సో ఇక్కడైతే ఒక క్లాక్ అయితే పెట్టుకున్నాము, మనకి ఎప్పుడైనా టైం అనేది చాలా అవసరం కదా. సో టైం చూసుకోవడానికి ఇక్కడ ఒక క్లాక్ అయితే పెట్టుకున్నాము. సింపుల్గా చిన్నది, ఎక్కువ డెకరేషన్ లేకుండా మేము ప్రతిదీ సింపుల్గానే తీసుకుంటాము. సో ఇక్కడైతే ఒక కప్బోర్డ్ ఇచ్చారు పెద్దది. దీనిలో న్యూస్ పేపర్స్, హెల్మెట్స్, అలాగే వింటర్ సీజన్లో రెయినీ సీజన్లో యూజ్ చేసేవన్నీ, స్వెటర్స్, పిల్లలకి సంబంధించిన టాయ్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాము. అండ్ ఇటువైపు ఓపెన్గా వాల్, దాంట్లో నేను జస్ట్ సీనరీ ఒకటి ఉంటే అది పెట్టేశాను. ఇది మా పెళ్ళికి గిఫ్ట్ ప్రజెంట్ చేశారు ఎవరు. సో ఇదైతే ఇక్కడ పెట్టేశాను వాల్ ఫ్రేము. సో ఈ రూమ్ మొత్తం ఇట్లా ఉంది. ఇదేమో మేము టీటీడీ క్యాలెండర్ తీసుకున్నాము, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది. సో ఇక్కడ ఈ విండోకి ఇట్లా సెట్ చేశారు మా ఆయన. ఈ రూమ్లో 2 విండోస్ వచ్చినాయి, అదొక విండో ఇదొక విండో. ఇక్కడ 2 చైర్స్ అయితే వేసి ఉంచుతాము, ఎవరైనా వచ్చినా కూర్చోడానికి మాట్లాడడానికి. ఇది మా పాప వాళ్ళది టాయ్ స్కూటరు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, ఇంట్లో అయినా ఆడుకోవచ్చు వీటితో. సో ఈ రూమ్లో నుంచి ముందుకెళ్తే పెద్ద హాల్ వస్తుంది. ఫస్ట్ది అది చిన్న హాలు, ఇది మెయిన్ హాలు. ఇంకా ఇక్కడే మేము లంచ్ చేయడం, మా వర్క్స్ చేసుకోవటం అవన్నీ ఈ రూమ్లోనే జరుగుతాయి మ్యాక్సిమం. సో మోస్ట్ ఆఫ్ ది టైం అనేది ఈ మెయిన్ హాల్లోనే మేము స్పెండ్ చేసుకుంటాం. ఆ చిన్న హాల్లో నుంచి లోపలికి వస్తే ఇది మెయిన్ హాలు. ఇది మా ఫ్రిడ్జ్ కొత్తగా తీసుకున్నామండి, డబల్ డోర్ ఫ్రిడ్జ్, చాలా హైట్ ఉంది. పైన అయితే మా హస్బెండ్కి వచ్చిన బుద్ధుడి విగ్రహం పెట్టుకున్నాము, చూడ్డానికి కూడా పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఈ బుద్ధుడి విగ్రహం ఇక్కడ పెట్టాము. ఈ క్యాలెండర్ ఏమో మా పాప వాళ్ళకి స్కూల్లో ఇచ్చారు న్యూ ఇయర్ అప్పుడు. నెక్స్ట్ ఓవరాల్ లుక్ ఇదండి మా ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఒక విండో ఉంది. ఆ బ్యాక్ సైడ్ ఉన్నది కూడా ఈ డోర్లో నుంచి అటువైపు వెళ్తే ఇది ఒక బాల్కనీ. సో బట్టలు ఆరేసుకోవడానికి, తుడుచుకున్నటువంటి టవల్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఈ బాల్కనీలో వేస్తూ ఉంటాము ఎక్కువ. సో ఈ బాల్కనీలో మాకైతే వెలుతురు అయితే చాలా బాగా వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడైతే ఆనియన్స్ తీసుకున్నప్పుడు అక్కడ పెట్టి డ్రై చేసుకుంటాను, ఎండకి గాలికి ఆరితే అవి పాడవకుండా ఉంటాయి కదా. సో ఇటు సైడ్ పెట్టుకుంటాను ఎక్కువ. మా పిల్లలు అక్కడ కూర్చొని కూడా ఆడుకుంటారు ఆ బాల్కనీలో. ఇంకా ఇటు సైడ్కి వస్తే ఇదేమో కామన్ వాష్రూమ్ అండి, ఇది ఇండియన్ వాష్రూమే. ఇక్కడే మాకు వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇంకా మిర్రర్ చూసుకోవడానికి మేము సెటప్ చేసుకున్నాము. సో ఈ మామూలుగా ఇండియన్ వాష్రూమే ఇది.
ఇంకా వాష్రూమ్లో కావాల్సిన ఇవి ఉంటాయి కదా, వాష్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ ఇంకా వాష్రూమ్లోనే పైన పెట్టేశాను. అదైతే మా గ్రీజరు. నేను ఇక్కడ హోమ్ టూర్ మొత్తము మ్యాక్సిమం సన్లైట్లోనే తీస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లోకి ఎంత బాగా సన్లైట్ వస్తుందో మీకు అర్థమవుతుందని. ఇక్కడైతే లైట్ ఆన్ చేశాను ఈ గ్రీజర్ చూపించడానికి, ఇప్పుడు ఆఫ్ చేశాను. సో ఇక్కడైతే ఇంకా మాది వాష్ బేసిన్, ఇంకా మిర్రరు, ఇటు నుంచి అటు సైడ్ వెళ్తే కిచెను. ఈ హాల్లో నుంచి కిచెన్కి, మెయిన్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి, ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్కి ఉంటుంది వే. సో ఇదైతే మాది ఇంకో చిన్న క్యాలెండరు, తిథులు అవి చూసుకోవడానికి. ఇంకా చిన్న టీపాయి, ఇంకో 2 చైర్స్ మా మెయిన్ హాల్లో ఉంటాయి. ఇంకెక్కువ టైం ఇక్కడే హోంవర్క్స్ చేయించడం అంతా ఇక్కడే టైం స్పెండ్ చేస్తాం. ఇది అయోధ్య రాముని ఫోటో. మేము ఫర్నిచర్ తీసుకున్న దగ్గర, ఫర్నిచర్ అంటే మేము తీసుకున్న చైర్స్, టీపాయి, ఇంకా ఒక వుడెన్ కాట్ ఒకటి తీసుకున్నాం. దాని మీదకి స్లిమ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఇంకా అప్పుడు తీసుకున్నప్పుడు ఆ షాప్ వాళ్ళు ఈ క్యాలెండర్ ఇచ్చారు, అయోధ్య రాముడి ఫోటో దాని మీద ప్రింట్ చేయించారు. సో ఇదైతే మా హాల్లో ఉన్నటువంటి కప్బోర్డు. దీనిలోనే ఇంకా మా హస్బెండ్ బుక్స్ ఎక్కువ చదువుతారు, సో బుక్స్ అన్నీ ఇటువైపు పెట్టేశారు. ఈ కింద కొన్ని ఉన్నాయి పిల్లల బుక్స్, అవన్నీ ఆ కింద ర్యాక్స్లో పెట్టుకుంటాం. మధ్యలో టీవీ పెట్టుకున్నాము. ఇంకా పైన ఒక పక్కకేమో మెడిసిన్స్, ఒక పక్క ఎలక్ట్రీషియన్ సామాను, అవన్నీ ఒక ఆర్డర్లో నాకు తీసుకోవడానికి ఈజీగా ఉండేట్టు ప్లేస్ చేసుకున్నాను. ఈ క్యాలెండర్ అయితే మా పెద్ద పాపకి ఇచ్చారు, అంటే సేమ్ ఇద్దరు ఒకటే స్కూల్ అండి. మా చిన్న పాపకోటి, పెద్ద పాపకోటి ఇచ్చారు. సో ఒక మంత్లో 2 ఉంటాయి డిఫరెంట్ పేజెస్. సో ఈ షీట్ ఉంది కదా, ముందు ఇదంతా ఇట్లా వుడెన్ లానే ఉండేది. అది కొంచెం ప్రాబ్లంగా ఉంది నాకు, చేయి పెడితే గుచ్చుకుంటే ఏమో ఆ వుడెన్ పీసెస్ అనిపిస్తూ ఉంటే, చెక్క ముక్కలు పెల్సులుగా ఉంటే ఇంకా నేను మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా వాల్ పేపర్స్, స్టిక్కరే, ఇంకా తీసుకొని ఇక్కడ అంతా అంటించేసానండి. అది వేసినాక లుక్ అయితే చాలా బాగుంది. మీకేమనిపించిందో మీరు చెప్పండి. ఇంకా ఇటు సైడ్ అంతా లెఫ్ట్ సైడ్వి బుక్సే ఉన్నాయి మ్యాక్సిమం. సో ఆ మధ్యలో ఏమో నేను రోజు యూస్ చేసే చిన్న చిన్న బ్యాగ్స్ అయితే పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడైతే మెడిసిన్స్ పిల్లలవి. ఇంకా ఎప్పుడు జ్వరం వస్తుందో, ఎప్పుడు జలుబు వస్తుందో తెలియదు కదా, ఇంకా సేఫ్టీ పర్పస్ కొంచెం కొంచెం ఇంట్లో అయితే నేను స్టోర్ చేసుకుంటాను. సో ఇవన్నీ మెడిసిన్స్ ఇంకా ఇట్లా పెట్టుకోవడం వల్ల మనం కంగారు లేకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా, పిల్లలకి ఏదన్నా ఇబ్బంది అయితే జ్వరం వస్తే ఆ పారాసిటమాల్ అట్లా వేయడం సరిపోతుంది కదా. సో అందుకే మెయింటైన్ చేసుకుంటాను. ఈ పైన అంతా వచ్చేసి ఎలక్ట్రికల్ సామాన్ అండి. ఇంకా అదే ప్లగ్ బాక్స్, సుత్తి, హ్యామరు, పట్టకర్రలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ. కిందన్నీ గాజు, ఇంకా బౌల్స్ ఉంటాయి కదా, కప్స్, అవి. ఇంకా ఈ కప్బోర్డ్లో ఇట్లా స్టోర్ చేసుకున్నాం. కింద మొత్తం మాత్రం మా పిల్లలు ఏ బుక్స్, టాయ్స్ ఉంటాయి. చాలా మెస్సీగా ఉంటుంది, చిన్నపిల్లలు కదండి. ఇంకా వాళ్ళు అట్లానే, మనం ఎంత సర్దినా కానీ అట్లానే ఉంటాయి, అందుకే ఓపెన్ చేయలేదు. ఇంకా ఈ రూమ్లో నుంచి ఇటువైపు వెళ్తే ఇది చిల్డ్రన్ బెడ్రూము యాక్చువల్గా. కాకపోతే మాకు దేవుడి మందిరం కూడా ఇక్కడే ఉంది. సో మేము ఇది ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఇంకా పూజ చేసుకుంటా అట్లా చేసుకుంటున్నాము. మా హస్బెండ్ వర్క్ చేసుకోవటం, ఆయనకి ఏమన్నా మీటింగ్స్ ఉన్నప్పుడు ఇంక ఈ రూమ్లో కూర్చొని అటెండ్ అవ్వడం అలా చేస్తారు. ఇంకా ఈ వుడ్ వర్క్ అయితే చూసేసారు కదా, ఇట్లా మాకైతే 3 డోర్స్ ఇచ్చారు కింద. పైనంతా ఇంకా అటక మీద అంతా కూడా స్టోరేజ్ అయితే ఉంది. ఇంక ఈ ఇంట్లో మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే చక్కగా వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది. మాకు అనుకూలంగా పెట్టుకోవడానికి, పిల్లలతో ఎక్కడ పెట్టినా వాళ్ళు లాగి పడేస్తుంటారు కదా, ఇంక ఇలా పెట్టుకుంటే మనకి బయటికి ఏదో మెస్సీగా కనిపించకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అన్నీ చక్కగా స్టోర్ చేసుకోగలం. వాళ్ళకి కనిపిస్తుంటే లాగి పడేసేస్తారు ప్రతిదీ. మేము ఒక వుడెన్ కాటు, స్లిమ్ మ్యాట్రిస్ అవి ఉన్నాం కదండి. ఇదే వుడెన్ కాటు, దానిపైన స్లిమ్ మ్యాట్రిస్. ఇది 1.5 to 2 inches విడ్త్ ఉంటుంది. మన పరుపుల్ లాంటి మెటీరియల్తోనే చేస్తారు, కాకపోతే సన్నగా చిన్నగా అట్లా చేస్తారు. ఫీల్ అయితే బాగుందండి. ఇది తీసుకున్నాక యూస్ చేసి చెప్తున్నాను కాబట్టి ఫీల్ వైజ్ అయితే కూర్చున్నా పడుకున్నా కంఫర్టబుల్గానే ఉంది. ఇంకా ఈ పిల్లోస్ తీసుకున్నాను, ఇవి మరీ పెద్దగా ఉన్నాయి, మెడనొప్పి వచ్చేస్తున్నాయి, అంత పెద్దగా ఉన్నాయి పిల్లోస్. ఇంకొకటి అయితే ఐరన్ది ఫోల్డబుల్ మంచం అండి ఇది.
ఇంకా ఎవరన్నా వచ్చినా పడుకోవడానికి ఉంటుందని చెప్పి అదొకటి తీసుకున్నాము. ఇదేమో టేబుల్ మేట్ మా హస్బెండ్ వర్క్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. ఇంకొక చిన్నదైతే తీసుకున్నాము పిల్లల కింద కూర్చొని బుక్స్ పెట్టుకొని రాసుకోవడానికి వీలుగా. ఇదొక టేబుల్. ఇంకా ఇక్కడైతే పూజా మందిరం చూపిస్తున్నాను, చూసేయండి. జస్ట్ శివుడు పార్వతి అమ్మవారి ఫోటో ఒకటి, ఇంకా 5 దేవుళ్ళు కలిపి ఉన్న ఫోటో ఒకటి ఉంటుంది. ఇంకా ఎక్కువేం తీసుకోలేదు. మా వారు ఎంత సింపుల్గా 1-2 ఫోటోలు ఉంటే చాలు, ఎక్కువేం పెట్టొద్దని ముందే చెప్పేశారు. సో ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా దేవుడి ఫోటో వెనక సైడు, ఇది కూడా వాల్ స్టిక్కరేనండి. అమెజాన్లోనే తీసుకొని అంటించాను. చూడ్డానికి కూడా చాలా బాగుంది. లైట్ కలర్, పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో చూడటానికి కూడా బాగుందని చెప్పేసి ఇదైతే ఇక్కడ అంటించాను. ముందు అంత నచ్చేది కాదు, కొంచెం డార్క్గా పొగబట్టినట్టు అట్లా ఉండేది. ఇట్లా వేసుకోవడం వల్ల లుక్ మారింది, చూడడానికి కూడా బాగుంది. ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ అయితే పైన పెట్టేశాము, కింద ఆ మందిరంలో పట్టట్లేదు, ముందే తీసేసుకున్నాము. తర్వాత ఇది మెజర్ చేసుకుంటే ఇది మరీ వెడల్పు తక్కువైపోయింది, ఆ ఫోటో ఫ్రేమ్ లోపల పట్టట్లేదు, అందుకని చెప్పేసి పైన పెట్టుకున్నాము. సో ఈరోజు అయితే పూజ కూడా చేసేసుకున్నాను. తర్వాత ఇంకా వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆ దేవుడు బొమ్మ కింద ఒక చిన్న షెల్ఫ్ వచ్చింది, దానిలో రోజు యూస్ చేసుకునే అగరబత్తీలు, ఒత్తులు, అగ్గిపెట్టి అవన్నీ అక్కడ పెట్టుకుంటాను. ఆయిల్ టిన్ మాత్రం కింద పెట్టుకుంటాను, పైన పట్టదు, అందుకని కిందే పెట్టుకుంటాను. మా చిల్డ్రన్ బెడ్రూమ్ అలా యూస్ చేసుకుంటున్నాము. ఎవరైనా వస్తే పడుకుంటానికి కూడా యూస్ చేస్తాము. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇంకా హాల్లో నుంచి ఆపోజిట్లో కనిపిస్తుంది కదా కట్ట నుండి, అదే మా మాస్టర్ బెడ్రూము, మేము రెగ్యులర్గా యూస్ చేసుకునేది. సో దీని వరకు కట్టను కూడా వేస్తాము. మాకు వింటర్ సీజన్లో మామూలుగా దోమలు ఎక్కువ ఉన్నప్పుడు ఫుల్ దోమలు వస్తాయని చెప్పేసి ఈ రూమ్ వరకు అయితే మెష్ కూడా వేసేసాను, మెస్కిటోస్ మెస్. ఇంక ఇక్కడ క్లాక్ చూసారు కదా, అది మా మ్యారేజ్కి వచ్చినటువంటి గిఫ్ట్ అండి. మా వారిది నాది మా ఎంగేజ్మెంట్ ఫోటోని ఇట్లా క్లాక్ మీద డిజైన్ చేయించి గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది, మంచి మెమరీగా కూడా ఉంటుంది అది ఎప్పటికీ. ఈ వీడియో షూటింగ్లో నేను ఎక్కువ సన్లైట్లో తీస్తున్నాను, లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా లైట్ ఆన్ చేసి తీస్తున్నానండి. సో మాకేమాత్రం సన్లైట్ ఉందో కూడా తెలుస్తుంది అలా తీయడం వల్ల. సో బాగానే ఉంటుంది సన్లైట్లో కూడా, మాకు వెలుతురు బాగానే వస్తుంది. వింటర్లోనే కొంచెం సన్ అంత రాడు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ఇదైతే బెడ్రూమ్లో ఉన్నటువంటి కబ్బోర్డ్స్ అండి ఇవన్నీ. ఇంకా వీటిలో మా బట్టలు, పిల్లల బట్టలు అన్నీ ఇక్కడే పెట్టుకుంటాము. సో ఓవరాల్ లుక్ ఒకసారి చూసేయండి. ఇదైతే ఏసీ, ఇది మా వుడెన్ బీరువా అండి, వార్డ్రోబు, వుడెన్ వార్డ్రోబు. ఈ పక్కన అయితే స్టూల్ మీద నేను ఎప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఆ స్టూల్ అయితే అక్కడే ఉంచుతాను, నైట్ టైంలో కూడా వాటర్ తాగడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఇటు సైడ్ కార్నర్కి వచ్చేస్తే ఇక్కడ ఒక విండో ఇచ్చారు మాకు. ఇంకా ఈ విండో అవుట్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఇంకా అందుకని ఎప్పుడైనా ప్రైవసీ కోసం ఇట్లా అయితే కట్టన అయితే వేసేస్తాను. సో ఇటు సైడ్ వాష్రూమ్ పక్కకి విండో ఉంటుంది. సో ఇటు నుంచి చూస్తే వేరే వాళ్ళ హౌస్, వాళ్ళ అపార్ట్మెంట్ అవి కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, కింద వేరే వాళ్ళు ఉంటారు, వేరే మా బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ అది. సో ఇంకా ఇక్కడ మా వాష్రూమ్ పైన ఇక్కడ ఒక స్టోరేజ్ ప్లేస్ ఉంది, ఇది బాగా యూజ్ అయిద్దండి. ఇదైతే వాష్రూము, ఇదేమో ఇండియన్ కాదు వెస్ట్రన్ వాష్రూమ్ ఇది. సో ఓవరాల్ లుక్ ఇట్లా ఉంటుంది. ఎవరైనా కానీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేయడమే సేఫ్ అండి. లేదంటే చిన్న వయసులోనే కాలు నొప్పులు, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు అని వచ్చేస్తాయి, అలవాటు లేకపోవడం వల్ల అవి ఇంకా ఎక్కువ అవుతాయి. సో ఇదైతే మా వాష్రూము, దీనిపైన స్టోరేజ్ అయితే చక్కగా ఇచ్చారండి. మేము ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అవన్నీ కొత్తగా తీసుకున్నాం కదా, దానికి వచ్చిన అట్టపెట్టెలు అవన్నీ కూడా ఆ పైన స్టోరేజ్ ఉంది కదా దానిలోనే వేసేసాము. సో ఇక్కడ ఈ స్లిప్పర్స్ ఎందుకు పెట్టుకున్నానంటే వింటర్ సీజన్లో బాగా గచ్చు బాగా కూలింగ్ అయిపోతుంది, అసలు కాళ్ళు పగిలిపోయి మంటలు పుడుతుంటాయి, అంత చల్లగా ఉంటుంది. ఆ సీజన్లో యూస్ చేసుకోవడానికి 1 పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ వాటి పక్కన పెట్టేశాము. నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్ అంటే బెడ్ మెయిన్ కదా, మాదైతే 5/6 బెడ్ అండి. సో ఇది అందరికీ సరిపోదు మా నలుగురికి, అందుకని చెప్పి మేము నైట్ టైంలో వేసుకోవడానికి బెడ్ పక్కనే పర్ప్ కూడా ఒకటి తీసుకున్నాము. నైట్ టైం వేసుకోము, డే టైంకి ఇంకా ఫోల్డ్ చేసి బెడ్ కింద పెట్టేస్తాము.
ఇంకిద్దరు పిల్లలు ఉన్నారంటే ఈ బెడ్ని మామూలుగా యూజ్ చేయరు. ఎగిరి దూకటం, ఆడటం, వాళ్ళ టాయ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేసి ఇంకా వాళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటారు. సో ఇదైతే ఓవరాల్గా మా బెడ్రూమ్ అండి. ఇంకా పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళు ఒక యాంగిల్లో పడుకోరు, బెడ్ చుట్టూ రొటేట్ అవుతూ తిరుగుతూనే ఉంటారు నైట్లో. ఇంకా మా పాప కూడా అంతే, నైట్లో మసులుతా గుండ్రంగా సర్కిల్స్ లాగా తిరుగుతూ ఉంటుంది. తను జరిపి పడుకోబెట్టడమే సరిపోతుంది. దీనికైతే మా వుడెన్ బీరువాకి ఒక మిర్రర్ ఉంది. మా ఇంట్లో ఉన్న వుడ్ వర్క్లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగా ఒక మిర్రర్ ఇచ్చారు. సో మా వుడెన్ బీరువా ఇట్లా ఉంటుందండి ఓవరాల్ లుక్. దీంట్లో కూడా ఇంకా చీరలు మంచిగా ఫంక్షన్లకు వేసుకునే శారీస్ వరకే పెట్టుకుంటాము. ఇదైతే మా ఫస్ట్ యానివర్సరీ అప్పుడు మేము అక్కడ హుసేన్ సాగర్ వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో బుద్ధుడి విగ్రహం దగ్గర. ఇదేమో మా పెళ్ళికి వచ్చినటువంటి గిఫ్ట్, పల్లకిలో పెళ్లి కూతురు అవన్నీ. బాగుంది కదా, భలే మెమరీగా ఉంటుంది ఇది. మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చారండి మా పెళ్ళప్పుడు. ఇట్లాంటివి చూడడానికి బాగుంటుంది, షోకేస్లో పెట్టిన అందంగా కనిపిస్తే. ఇది మా పాపకి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్. ఇంకా ఇదైతే మేము చీరాలు వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్ తీస్తుంటే బీచ్లో అప్పుడు తీసుకున్నాము. ఇంకా మా ఇద్దరు పిల్లలతో ఇదొక ఫోటో అండి. అమెజాన్లో ఫ్రేమ్స్ తీసుకొని వాటిలో సెట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ ఫొటోస్ అయితే. సో ఇంక ఈ బెడ్రూమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ హాల్లో నుంచి కిచెన్లోకి అయితే వెళ్దాము. మా కిచెన్ కొంచెం చిన్నగా ఉంటుంది, అంటే నాకు చిన్నగా అనిపిస్తుంది. కొంతమందికి సరిపోవచ్చు, కొంతమందికి మరీ ఇంత చిన్నదా అనిపించవచ్చు. కానీ నాకు సరిపోతుంది. కానీ ఇంకొంచెం వెడల్పు ఎక్కువ, అంటే గ్యాస్ గట్టి ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే చూసేయండి. ఇదైతే మేము ఇక్కడికి వచ్చినాక కొత్తగా తీసుకున్నామండి. గిన్నెలన్నీ ప్లేట్లు పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని. అంటుల్ స్టాండ్ బాగుంటుంది. చాలా యుటెన్సిల్స్ దీనిలో మనం పెట్టుకోవచ్చు. ప్లేట్లు, పళ్ళాలు, గరిట్లు, స్పూన్స్, గ్లాసులు, బాక్సులు. చూసారు కదా మీరే నేను ఎన్ని పెట్టుకున్నాను. ఇదేమో కడిగిన గిన్నెలు ఆరబెట్టుకోవడానికి ఇదొక స్టీల్ స్టాండ్. మాది 4 బర్నర్ గ్యాస్ స్టవ్, ప్రీతి బ్లూ ఫ్లేమ్ అండి బ్రాండ్ అయితే. సో ఇది గ్లాస్ది, కొంచెం బరువు ఎక్కువ ఉంటుందనే కానీ మల్టీపర్పస్లో అన్ని చిన్న ఫ్లేమ్ నుంచి పెద్ద ఫ్లేమ్ వరకు, మీడియం ఫ్లేమ్ వరకు యూస్ చేసుకునేలాగా 4 కంపార్ట్మెంట్స్. ఈ 4 బర్నర్ స్టవ్ నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ మంది వచ్చినా ఫాస్ట్గా కుకింగ్ చేసుకోవచ్చు. ప్లస్ మార్నింగ్ పిల్లలకి, హస్బెండ్కి బాక్స్ పెట్టడానికి, ఫాస్ట్గా చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇంక ఈ స్టవ్ బ్యాక్ సైడ్ నేను పెట్టిన అట్ట ముక్క ఏంటంటే, అటు నుంచి ఆ విండో నుంచి మాకు బాగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ గాలి వస్తూ ఉంటుంది. దానివల్ల ఫ్లేమ్ అనేది, మంట అనేది కదులుతూ ఉంటుంది. అందుకని అది పెట్టాను. చూడండి, ఫ్రీ స్టవ్ అయితే బాగుందండి. నాకు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవడానికి బాగుంది. కానీ సైజ్ అయితే పెద్దది, కిచెన్ ఏమో చిన్నదైపోయింది. సో ఓవరాల్ లుక్ ఇదండి. కిచెన్లో పైన ఇలా కప్బోర్డ్స్ ఇచ్చారు. ఇంకా అటువైపు ఎగ్జాస్ట్ ఫ్యాను, అది కూడా మేమే పెట్టించుకున్నాము. ఇంక ఇక్కడేమో పోపుల డబ్బాలు, షుగర్, గ్రోసరీస్ అవన్నీ కంటైనర్స్. చిన్నవి కింద పెట్టుకుంటాను, పెద్దవి పైన పెట్టుకుంటాను. సో ఒకసారి చూసేయండి. దీనికి కవర్ ఉంది కదండి, ఇది పేపర్ షీటు. ఇది కూడా నేనే స్టిక్ చేసుకున్నాను ఆ టీవీ దగ్గర. ఇక్కడ ముందైతే వుడ్ అంత బాగాలేదు, తర్వాత నేను ఇదంతా స్టిక్ చేసుకొని పేపర్ స్టిక్కర్తో అంటించుకున్న తర్వాత అవన్నీ సర్దుకున్నాను. ఇంకా ఇదైతే మేము కొత్తగా తీసుకున్న కుక్కరు, 2 లీటర్స్ది ప్రెస్టేజ్ది తీసుకున్నాము. నెక్స్ట్ ఇదేమో మా రైస్ కుక్కరు, ఎలక్ట్రికల్ది, 1/2 kg వరకు ఉడుకుతుంది. ఇంకా ఇక్కడైతే బుజ్జి రోలు కనపడుతుంది కదా, చిన్నది రోలు. నేను ఒక అట్టపెట్టిలో, మనకి శారీస్ వస్తాయి కదా, దాంట్లో ఒక అట్టపెట్టిలో పేపర్ వేసేసి ఇవన్నీ పెట్టుకున్నాను. రోలు, ఇవన్నీ కత్తులు, కత్తెరలు అవన్నీ పెట్టుకునేది. ఇంక ఇవన్నీ చిన్న చిన్న మసాలాలు అవి ఉంటాయి, మిగిలినవి ఉంటాయి కదా, మ్యాగీ పొడులు, అవి దీనిలో పెట్టుకున్నాను. ఇంక ఇదేమో సాల్ట్ డబ్బా. సో ఇక్కడేమో ఆయిల్ క్యాన్స్ పెట్టుకుంటాను. ఈరోజే క్లీన్ చేశాను, ఆరబెట్టుకున్నాను. సో ఇది ఇట్లా ఉంది మాది. ఇదేమో మిక్సీ కూడా మాది ప్రెస్టేజీ ఐరిస్ ప్రో 750 వాట్స్ ఇది.
ఇక్కడేమో స్టాండ్స్ వేడి వేడి పెట్టుకోవడానికి. ఇది కూడా స్టిక్కరేనండి, వాల్ స్టిక్కరే. నాకు ఇది వేసినాక మంచి ఫీలింగ్ బాగుందండి, చూడడానికి కానీ దానికి బాగుంది, అందుకని ఇది వేసుకున్న. పేపర్ బదులు ఇదైతే సులభము, అంటించుకోవచ్చు, పాడైపోయినప్పుడు తీసేసి వేరే వేసుకోవచ్చు. సో ఇది ఇట్లా. ఇంకా వాటర్ ఏమో మేము క్యానే తెప్పించుకుంటాము, మినరల్ వాటర్ కనెక్షన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ లేదు మెయిన్గా, అందుకనేసి ప్లస్ వాటి వల్ల కొంచెం మోకాల నొప్పులు అవి కూడా వస్తాయని టాక్ ఉంది కదా, అందుకని. మళ్ళీ గ్యాస్ గట్ కింద ఇది ఒక స్టోరేజ్, ఇటువైపు అంతా గిన్నెలు అవి ఉంటాయి. ఇంక ఇటు సైడ్ ఏమో గ్యాస్ సిలిండరు అట్లా ఉంటుంది. ఈ బియ్యం డ్రమ్లో నేను ఇంకా మిగిలిపోయిన పప్పులు ఉప్పులు మిగిలినవి ఉంటాయి కదా నింపంగా, అవన్నీ దీంట్లో పెట్టుకున్నాను. ఇంకా అదే డబ్బాలో ఫిల్ చేసుకున్న తర్వాత కింద ఆ స్టీల్ కంటైనర్లో పెట్టేసుకుంటాను అన్నీ. సో ఇంకా ఇది ఓవరాల్ లుక్. ఇక్కడ అన్నీ విజిబుల్, చిన్న అల్మారా గ్లాస్ది. ఈ రోజువారీ వాడుకున్నాయన్నీ ఇంకా దీనిలో పెట్టుకుంటానండి. కొంచెం పచ్చళ్ళేమో ఇక్కడ పెట్టుకుంటాను, పచ్చళ్ళన్నీ దీనిలో వేసుకుంటాను. ఇవన్నీ సబ్బులు, డిటర్జెంట్స్కి అవన్నీ సంబంధించినవి ఇక్కడ పెట్టుకుంటాను. ఇంక ఇవన్నీ స్నాక్స్, పిల్లలు కూడా ఈజీగా తీసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా జార్లు, కప్స్ ఇవన్నీ. ఇంక ఇవన్నీ గ్రోసరీసు, అది పప్పులు, గోధుమ పిండి, శనగపిండి, ఇంకా అవన్నీ అట్లా హైట్ వారీగా అట్లా పెట్టుకున్నాను. సో ఇదండి మా కిచెను ఓవరాల్ లుక్ అయితే. ఇంకా కింద డబ్బా ఉంది కదా, కింద దాంట్లో రైస్ పోసుకుంటాము, అయిపోయినాక మళ్ళీ ఫిల్ చేసుకుంటాము. ఆ పైన దాంట్లో ఆనియన్స్ వేసుకుంటాను, గాలి ఆడితే అవి డ్రై అవుతూ ఉండాలి కదా, సో ఆనియన్స్ దాంట్లో వేసుకుంటాను. సో కిచెన్ ఓవరాల్ లుక్ అయితే ఇదండి, చూసేయండి ఒకసారి. హాల్లో నుంచి కిచెన్లోకి వచ్చాము. ఈ వుడెన్ కట్టరు నేను మేక్ కొట్టి దానికి తగిలిచ్చాను, ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అనేసి. ఇంకా ఇక్కడ కిచెన్లో ఈ ఒక్క విండోనే వచ్చింది. ఇంతేనండి మా కిచెన్, చాలా చిన్నగా ఉంటుంది, పర్లేదు మా వరకు అయితే సరిపోతుంది. ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది, ఆ గ్యాస్ గట్టు మరీ చిన్నగా అనిపిస్తుంది నాకు. ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది పెట్టుకోవడానికి అట్లా అనిపిస్తుంది. సో ఇట్లా ఇటు నుంచి ఇంకో బాల్కనీ, ఇదేమో ఇది సెకండ్ బాల్కనీ. ఫస్ట్ బాల్కనీ హాల్లో నుంచి ఉంది కదా, అదో బాల్కనీ, ఇదో బాల్కనీ. ఇది వాష్ ఏరియా లాగా కూడా, ఇక్కడ వాషింగ్ మెషిన్ ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇంకా వాష్ చేసుకున్న అవన్నీ ఇక్కడ బ్యాగ్స్ ఆరేసి పెట్టుకున్నాను. ఇవి ఎందుకు ఆరేసానంటే దానికి స్టోరీ ఉంది, అది ఇంకో వీడియోలో చెప్తానండి. సో ఇక్కడైతే పుదీనా మొక్క అయితే పెట్టుకున్నాను. మనకి పుదీనాకు తెచ్చుకున్నాక ఆకులు తీసేసిన తర్వాత మిగిలిన కొమ్మలు ఉంటాయి కదా, అవి పెడితే మట్టిలో కొంచెం కొంచెం చిగుర్లు వచ్చినాయి. సో ఇటువైపు మొత్తం వాషింగ్ ఏరియా. ఏసీది అవుట్ సైడ్ యూనిట్ వచ్చి ఇక్కడ ఫిక్స్ చేశారు. సో ఇక్కడ ఉంటుంది అవుట్ సైడ్ యూనిట్. ఇంకా మేము ఫైబర్ సిలిండర్ గురించి నేను ఒక వ్లాగ్ కూడా చేశాను, మీరు చెక్ చేయండి. దానివల్ల యూజెస్, అది ఎందుకు యూజ్ చేయాలో అవన్నీ దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో ఉంది ఫైబర్ సిలిండర్ గురించి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ టెడ్డీ బేర్కి చూడండి, మా పాప గౌన్ వేసాను. ఇంకా ఇదేనండి మా హోమ్ టూర్ బ్లాగు, మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఇలా సింపుల్గా తీసుకుంటేనే బెస్ట్ అండి, ఎందుకంటే పసిపిల్లలతో మనము ఆ సోఫా, ఆ డైనింగ్ టేబుల్ అవన్నీ పెట్టుకొని వాటిని మెయింటైన్ చేయాలన్నా కూడా కష్టమే. న్యూగా ఫ్యామిలీ పెట్టిన వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా ఉంటే బెస్ట్ అండి. ఇదైతే నా సజెషన్ అనుకుంటారు, నా లైఫ్ స్టైల్ ఇలా ఉందనుకుంటారు, అది మీ ఇష్టం, మీరే చెప్పండి ఇట్లా ఉంటే బాగుందా లేదా. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేసి పోస్ట్ చేస్తానండి, మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అంతా ఫుల్గా వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నాకు మంచి మోటివేషన్స్ వస్తుంది. అలాగే మీరు ఏమన్నా మంచి సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా న్యూ ఫ్యామిలీ పెట్టిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయండి, అవి మనం మూవ్ అయ్యే కొద్దీ నేర్చుకుంటాము. మీరు బెస్ట్ కాంప్లిమెంట్స్ కానీ బెస్ట్ సజెషన్స్ కానీ నాకు ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని మంచి వ్లాగ్స్తో మిమ్మల్ని అయితే తప్పకుండా కలుస్తాను.
చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.